పెన్షన్లో 60 సంవత్సరాలుగా అవి పడతలేదు కదా. గవర్నమెంట్లో తేడా ఉందండి. ఆ ప్రభుత్వం తేడా ఉంది. ఈ ఆఫీసులో పనులు మాత్రం వీళ్ళు చేయట్లా. ప్రతిపక్ష హోదా కూడా రాదని అనుకుంటున్నాను నేను. ఇంకా కొన్ని ఉన్నాయిగా ఎంప్లాయీస్. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నాక సమస్యలు ఎప్పుడు ఉంటాయి. ఎప్పుడు సమస్యలు కొత్తవి వస్తూ ఉంటాయి, పాతవి ఉంటాయి, అవన్నీ మామూలే. గత 5 ఏళ్ళు వైసీపీ పరిపాలన చూశారు కదా, అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందంటారా? ఇప్పుడు ఆయన పద్ధతిలో పరిపాలించాడు, నేను పద్ధతిలో పరిపాలిస్తున్నాడు. సూపర్ 6 హామీలు అన్ని నెరవేర్చారా? హామీలా కొంతవరకు అమలు చేశాడు. ఇంకా కొన్ని ఉన్నాయిగా ఎంప్లాయీస్ ఏ ఉన్నాయి, ఇంకా టీచర్స్ అవన్నీ ఉన్నాయిగా. రోజు ఎవడో కాల్ చేస్తారుగా. అంగన్వాడీ వాళ్ళవి అంటే సూపర్ 6 హామీలు అన్ని కూడా అన్ని అమలు చేసేసాము. పెన్షన్లు కానీ పింఛన్లు అమలు చేశాడులే. ఇంకా ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, విఆర్ఏలు కింద స్థాయి వాళ్ళవి ఆ పని ఉండేగా. ఇంకా సమస్యలు అమరావతి కూడా ఈ 5 ఏళ్ల కాలంలోనే పూర్తి చేస్తాము అంటున్నారు. జరుగుతుంది అంటారా అమరావతి పూర్తి అనేది? ఏమో మరి ఆయన ఎంతవరకు చేస్తాడు అంటున్నాడు. అమరావతి పోలవరం 2 పూర్తి చేస్తాను అంటున్నాడు. మనం ఎవడన్నా అనుకున్నారా వీళ్ళు ఇంత మెజారిటీతో గెలుస్తారని? అంతా 6 నెలల ముందేగా ఆయన అరెస్ట్ చేయడం, ఆయన అరెస్ట్ చేయడం, పవన్ వెళ్ళి కలవటం, బీజేపీతో లింక్ అంతా 5-6 నెలల్లో అయిపోయింది. అలాగే ఎప్పుడు ఎలక్షన్ ముందు పరిస్థితి ఎలక్షన్ ముందు వస్తుంది. ఇవాళ పరిస్థితి అవాళ్ళు ఉండదు కదా. ఆ ఎలక్షన్ ముందు ఏదో ప్రభావితం చేసేది, జనాన్ని ప్రభావితం చేసేది ఏదో ఒక ఫ్యాక్టర్ వస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అవి కూటమి వస్తే కొంచెం మెరుగ్గా ఉంటుంది. సార్, కూటమి ప్రభుత్వ పరిపాలన బాగానే ఉంది. సూపర్ 6 హామీలు అని ఇచ్చారు కానీ ఇంతవరకు ఏం నెరవేర్చలేదు అంటున్నారు. ఏం లేదు కానీ విఆర్ఓలు ఎంఆర్ఓలతో పని చేయలేకపోతుంది గవర్నమెంట్. అసలు వాళ్ళలో గవర్నమెంట్ ఎంప్లాయీ అనేవాడు ఎవడో పని చేయట్లా, పంచాయతీ వర్కర్లు కానీ. కారణం ఏంటంటారు దానికి? గవర్నమెంట్ ఫ్రీనెస్ ఇచ్చేసింది. వాళ్ళు ఆఫీసులకు కూడా సరిగ్గా రావట్లా. ఇదివరకు జగన్ ఉన్నప్పుడు ఆఫీసులకు వచ్చేవాళ్ళు అది ఏలు ముద్ర వేస్తానికన్నా, ఫింగర్ ప్రింట్ వేసుకోవడం. ఇప్పుడు దానికి కూడా రావట్లా. అసలు విఆర్ఓలు, పంచాయతీ స్టాఫ్, టీచర్సు అసలు ఎవరి ఇష్టం వాళ్ళు. అప్పుడు వేరుగా ఉండేది. గవర్నమెంట్ చేస్తుంది కానీ వీళ్ళు చేసే ఇదిలో లేరు అసలు ఎంప్లాయీస్. వీళ్ళకి సొమ్ము డబ్బులు ఎక్కువైపోయి. అంటే మేము సామాన్యులకు అందరికీ న్యాయం చేస్తున్నాము, అన్ని పథకాలు అందరికీ అందిస్తున్నాము, పథకాలు అంటున్నారు. పథకాలు వస్తున్నాయి, పెన్షన్ వస్తుంది. కానీ ఆఫీస్కి వెళ్ళినాడికి కాగితం కావాలనుకో, డెత్ సర్టిఫికేటో బర్త్ సర్టిఫికేటో అవి ఎత్తానికి అసలు విఆర్ఓలు ఆఫీసుల్లోనే ఉంటుంది. అదేమంటే ఆ మీటింగ్ ఉంది, ఈ మీటింగ్ ఉందని వెళ్ళిపోతున్నారు. దాని మీద ఇది ఉండాలి కదా. ఇదివరకు అంటే కరెక్ట్గా 10ంటికి వచ్చి ఏలు ముద్ర తలకాయ పెట్టాల్సి వచ్చేది కాబట్టి కంపల్సరీగా ఉండేవాళ్ళు. ఓకే, గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనకి ఇప్పటికి ఏమైనా తేడా ఉందంటారా? ఓల్డ్ తేడా ఉంది. ఏం తేడా ఉందంటారు? అప్పుడు వడ్డీ డబ్బులు వస్తాయో రావో తెలియదు, ఒడ్డు తోలేవాళ్ళం, బ్యాంకుల్లో అప్పులు కట్టలేదు వచ్చేవాళ్ళం. ఇప్పుడు అంటే ఎమ్మటే డబ్బులు వస్తున్నాయి, రైతు సేఫ్ అయ్యాడు. రైతుల వరకు ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఈ ఆఫీసులో పనులు మాత్రం వీళ్ళు చేయట్లా. అమరావతి పోలవరం 2 పూర్తి చేస్తామంటున్నారు. జరుగుతుంది అంటారా? అది చేయగలుగుతారు వీళ్ళు అయితే. రానున్న ఎన్నికల్లో మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తారంట సార్? కూటమి వస్తేనే బాగుంటుంది. అది అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు కదా, 15 ఏళ్ల కాలం మేము కలిసే వస్తాము అంటున్నారు. 15 ఏళ్ళు కలిసే ఉంటారంటారా వీళ్ళు? కలిసే ఉండొచ్చు. కలిసి ఉంటేనే గవర్నమెంట్ అదే స్టేట్ డెవలప్ అవుద్ది. ఓకే, ఒకవేళ విడిపోతే కొంచెం ఇబ్బంది వస్తుంది. అప్పుడు మళ్ళీ జగన్ గారు వచ్చే అవకాశం ఉందంటారా? జగన్కి ఎయిరయ్యా పోతే ఎవరో ఒకళ్ళు వీళ్ళిద్దరికే. కానీ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారండి? నాట్ బ్యాడ్ అని చెప్పవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంవత్సరం అంతా కూడా సరి చేసుకుంటూ రావాలంటే ఉన్న డబ్బులన్నీ లాగేసుకుని వెళ్ళిపోయాడు. ఆయన లక్షలతో చేసుకుని వెళ్ళిపోయాడు. లండన్లో వెళ్ళి ఫ్యాక్టరీలు పెట్టుకోవడం, ఏదో చేసుకోవడం, మొత్తం ఇన్వెస్ట్ చేయడం చేశాడు. ఏపీ ప్రజల్ని మొత్తానికి సర్వనాశనం చేసి పెట్టాడు కదా. అదన్నీ 1 by 1 కట్టుకుని రావాలంటే టైం పడుతుంది. 5 సంవత్సరాలు మాత్రం అయిపోతుందని ఎవరు అనుకోకూడదు. ఇప్పుడు పెన్షన్లు 1వ తారీఖు వచ్చేస్తున్నాయి, ఏ ఇబ్బంది లేకుండా. వికలాంగులు కానీ ఎవరికైనా పెన్షన్ రావడం, రైతు వాళ్ళకి రావడం అన్నీ కూడా వచ్చేస్తున్నాయి కదా. నార్మల్గా ఒకరోజు అటు ఇటుగా అయినా కూడా వచ్చేస్తున్నాయి. అందుకని వీళ్ళు ఇంకొక 15-20 సంవత్సరాల దాకా ఉండాలి. నేను అనుకోవడం అయితే ఇంకొక 20 సంవత్సరాల దాకా జగన్కి ప్రతిపక్ష హోదా కూడా రాదని అనుకుంటున్నాను నేను. రాకూడదు కూడా. ప్రజల్లో ఇప్పుడు అమరావతిని నాశనం చేసింది కానీ పోలవరం నాశనం చేసి అన్ని చూసి ఉన్నారు కదా. ఇంకోసారి జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వనే ఎవరు 100% అందులో గ్యారంటీ. వాళ్ళు ఇప్పుడు 164 సీట్లు వచ్చినాయి కదా. 5-10 తగ్గినా కూడా నెక్స్ట్ వాళ్ళే రావాలి, కంపల్సరీ రావాలి, లేకపోతే సర్వనాశనమే. ఓటు వేసేటప్పుడు
ఒకవేళ 5-10 సీట్లు తగ్గితే తగ్గవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి రావడం అనేది ఆ చరిత్రలో ఉండనే ఉండదు. ఆయన జీవితాంతంగా 7 సంవత్సరాలు అది ఉండి చూసారా, 7 జన్మలు ఎత్తినా కూడా రానే రారు. ఇంకొక 20 సంవత్సరాల దాకా ప్రతిపక్ష కూడా రాదండి, రాకూడదు. అది నా అనుభవంతో చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి వస్తే ఆంధ్ర అనేది ఉండదు, అది బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? కూటమి పరిపాలన బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, అంతా అన్ని పనులు బాగానే చేస్తున్నారు. అంటే సూపర్ 6 హామీలు అని ఇచ్చారు, అన్ని నెరవేర్చారంటారా? సూపర్ 6 హామీల్లో ఏమి నెరవేర్చారు? ఆడవాళ్ళకి ఎంతవరకు ఆడవాళ్ళకి నెరవేరుతున్నారు, కానీ మగవాళ్ళకి ఏమి వేయట్లేదుగా. ఇప్పుడు 60 సంవత్సరాలు అని అన్నాడు, పెన్షన్లు మరి పెన్షన్లో 60 సంవత్సరాలకి అవి పడతలేదు కదా. మరి అవి లేవు. మరి రైతుల భరోసా ఈ కౌళ్ళోళ్ళకి అవి పడతలేదు, కౌళ్ళోళ్ళకి పడతలేదు. 3 సంవత్సరాలు అయిపోయింది కదా, మరి 3 సంవత్సరాలు బట్టి ₹1 వేయాలి కౌళ్ళోళ్ళకి. ఎంతవరకు రైతులకి క్యాష్ డబ్బులు అంటున్నారు, మరి ఆ గ్రాస్ డబ్బులు కాడ పడతలేయో పడతలేదు. ఏదో కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడతలా. పరిపాలన బాగానే ఉంది, కానీ అనుకున్న ఇవి నెరవేర్తలేదు చాలా వరకే. ఏదో కొన్ని అంతవరకే సూపర్ 6లు అంటున్నారు, వికలాంగులకి అంటున్నాడు, అవి అంటున్నారు, ఇవి అంటున్నారు, కానీ కనీసం సరిగ్గా అమలు పరిస్తే అందరికీ అందట్లా. కాలంలోనే అమరావతి పూర్తి చేస్తాము, పోలవరం పూర్తి చేస్తాము అంటున్నారు. అవి రెండు జరుగుతాయంటారా? ఏమో మరి అది జరుగుతాయి అంటే వాళ్ళ చేతుల్లో ఉంటుంది కదా, అదంతా చేసే. అంటే రానున్న ఎన్నికల్లో మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి? ఎవరు అధికారంలోకి వస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది, కానీ కొన్ని పనులు బాగా చేస్తున్నాడు. ఈయన ఏదో చేసాడు, కానీ అంత ఇదిగా చేయలే, అంతా ఉన్నవాడికే దోషేస్తున్నారు, లేని వాళ్ళని ఏం పట్టించుకుంటున్నారు, అంతా వాళ్ళే. మీ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? బాగానుందిగా, పరిపాలన బాగానుందమ్మా. డెవలప్మెంట్ కానీ అభివృద్ధి పనులు కానీ ఏమైనా జరుగుతున్నాయంటారా? జరుగుతున్నాయి, అందరికి ఫ్రీగానే ఇచ్చారు, ఆడవాళ్ళకి మహిళలకు ఫ్రీగా ఇచ్చారు. ఇవాళ నుంచో రేపటి నుంచో మరి వికలాంగులకు కూడా ఫ్రీ, అన్నీ బాగా చేస్తున్నారు. సూపర్ 6 హామీలు ఇచ్చారు, కానీ ఇంతవరకు ఏం నెరవేర్చలేదు అంటున్నారు, నిజమేనా? సూపర్ 6 అంటే 6 హామీలు ఇచ్చారు కదా ఆయన, నెరవేరుతున్నారు కదా. 4,000 అన్నారు, 4,000 ఇస్తున్నాడు. అంటే గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇవ్వట్లేదు, తల్లికి వందనం కూడా పూర్తిగా ఇవ్వలేదు అంటున్నారు, మహిళలకు డబ్బులు ఇవ్వలేదు అంటున్నారు. ఇప్పుడు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే అన్నీ ఒకేసారి అవగమ్మా. అవుతా ఉంటాయి, తల్లికి వందనం అన్నీ ఒకేసారి అంటే 4,000 ఇవ్వటమే చాలా కష్టం. వాళ్ళు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం చాలా బెటర్ కదా ఇది. కానీ అన్నీ ఒకేసారి రావాలంటే ఒక ఫ్యామిలీని మనం సంతృప్తి పరచడం కూడా ఆయన మరి రాష్ట్రాన్ని పరిచాలంటే మరి. గత 5 ఏళ్ల వైసీపీ పాలనకి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా అని? ఏమండి, ఎవరి రూలు వాళ్ళది, ఎవరి ఇది వాళ్ళది. తేడా అంటే సామాన్యుడికి అందుబాటులో ఉంది ప్రభుత్వం, పర్లేదు, సామాన్యుడు బాగానే ఉంటున్నాడు. గవర్నమెంట్లో తేడా ఉందండి, ఆ ప్రభుత్వం తేడా ఉంది. అంటే కూటమి ప్రభుత్వం అంతా చేస్తుందంతా రౌడీ పరిపాలనే, అంతా అక్రమ పాలన చేస్తూ ఉంది అంటున్నారు. ఏమండి, మంచి దృష్టిలో చూసే వాళ్ళకి మంచి కనపడుద్ది, చెడు దృష్టిలో చూసే వాళ్ళకి చెడు కనపడుద్ది, అది వాస్తవం. అంటే ఇప్పుడు అమరావతి పోలవరం కూడా పూర్తి చేస్తాము, మళ్ళీ అధికారంలోకి మేమే వస్తామని కూటమి అంటా ఉంది. అవును, ఈ 5 ఏళ్లలో పూర్తి చేస్తారంటారా? చేస్తారండి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీళ్ళకి సపోర్ట్ ఫుల్గా ఉంది కాబట్టి చేస్తారు. మళ్ళీ ఈసారి కూడా జనాలకు తెలిసిపోద్ది కదా ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది. ప్రస్తుతానికి కూటమితోనే అభివృద్ధి చెందుద్దండి.